థర్డ్ వేవ్లో పిల్లలపై ప్రభావం తప్పదా? మ్యూటేషన్లతోనే వైరస్ శక్తివంతమైందా? వ్యాక్సినేషన్పై గ్రామాల్లో ఇంకా ఎందుకు అపోహలుంటున్నాయి? ఈ విషయాలపైన తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు వైరాలజీ నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు. అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో వివరించిన ఆయన భారత్లో అది ఎలా ఉంటే బాగుంటుందో వివరిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడంతో పాటు సహజంగా రోగనిరోధక శక్తి పెంచుకోవడం పైన ప్రజలు ఎక్కువగా దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ప్రస్తుత విపత్తుని అధిగమించాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే ఉత్తమ మార్గమని స్పష్టం చేస్తున్నారు వైరాలజీ నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు. ఇప్పుడిప్పుడే ఈ సెకండ్ వేవ్ కి సంబంధించి కేసుల కర్వ్ అనేది తగ్గుతూ ఉంది. అయితే ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం మళ్ళీ థర్డ్ వేవ్ కి సంబంధించి ప్రికాషన్ కూడా ఎక్కువ చెప్తూ ఉన్నారు. ఎక్కువగా చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ వేవ్ అనేది ఒక టెక్నికల్ టర్మ్. నేను జనరల్ గా చాలా మంది వేవ్ అంటా ఉంటే ఇది ఏదో అనుకుంటాం, కానీ యాక్చువల్ గా వేవ్ అనేది వైరస్ మనకి వెళ్ళిపోవాలి సొసైటీలో నుంచి. నెంబర్ 1 థింగ్, మనకి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈ మధ్యలో గ్యాప్ ఏమీ మనకు పెద్దగా లేదు. ఓన్లీ థింగ్ మన పర్సెప్షన్ మారింది మధ్యలో. ఫస్ట్ విపరీతంగా స్ట్రిక్ట్ రూల్స్ అవి ఇవి పెట్టి జనాలను చేయడము, తర్వాత జనాలు కూడా కేర్ఫుల్ గా ఉండడం అయింది, మధ్యలో కేర్లెస్ అవ్వడం అయింది. సో ఎక్కడైతే మనం కొంచెం వైరస్ ని ఒక కార్నర్ లోకి తీసుకెళ్ళామంటే ఒక ప్రాంతానికి రిస్ట్రిక్ట్ చేసాము, అక్కడి నుంచి మరలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది అనమాట. దీనికి కారణం కూడా నేను ఇందాక చెప్పిన అనాలజీ చూసారంటే మనకు ఒక వ్యక్తి 1వ నంబర్ వ్యక్తి నుంచి 100వ నంబర్ వ్యక్తికి ఒక మెసేజ్ ఎలాగైతే పాస్ అయ్యేటప్పుడు మారిపోతూ ఉంటుందో, ఈ వైరస్ కూడా ఈ టైప్ లో నుంచి ఈ కార్నర్ లోకి పోయి మరలా ఈ కార్నర్ లో నుంచి మరలా సొసైటీలోకి వచ్చే కొంత జెనెటికల్ కి మాడిఫై అయిందనమాట. దీన్నే మనం రకరకాల స్ట్రెయిన్ అనుకున్నాము. అది సో వాటి కారణంగా కూడా ఇది కొంచెం ఇన్ఫెక్షన్ కెపాసిటీ మారడం ఒకటి, తర్వాత కొంచెం సివియర్ గా ఫాస్ట్ గా ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ దాని యొక్క గుణాలు మారాయి అనమాట. దాని మారడం తోటి ఆల్రెడీ ఓల్డ్ పీపుల్ కానీ ఎవరైనా కొంత ఇమ్యునైజేషన్ తీసుకున్న వాళ్ళు లేదా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఇదేమైంది, కొంచెము మనకి ఎక్కువగా పాజిటివ్స్ రావడము మిడిల్ ఏజ్ పీపుల్ లో చూసాం, అబ్జర్వ్ చేసాం అన్నమాట. వాళ్ళలోనే సివియర్ అవ్వడము, వారు కొంచెము డెత్ అవ్వడం కూడా చూసాం అనమాట. సో థర్డ్ వేవ్ అనేది again it's not gone anywhere, it's gone to this corner, coming back, and then it will move on again around this corner. So we are calling that ఏడున్న దాని ఫస్ట్ వేవ్, ఏడున్న దాని సెకండ్ వేవ్, మళ్ళా వచ్చేదాన్ని థర్డ్ వేవ్, మళ్ళా ఇటుపోయేదాన్ని. వీటన్నిటికీ మూల సిద్ధాంతం ఏంటంటే ఇమ్యునైజేషన్ అవ్వడం. ఫస్ట్ మనం దానికి వైరస్ కి రెసిస్టెంట్ ఉంటే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్లకుండా ఉండేదానికి చాలా వరకు ఆస్కారం ఉంటది హర్ష గారు. సో థర్డ్ వేవ్ లో పిల్లలు అనేది, టు బి హానెస్ట్, నోబడీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఏజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ అనేది. బట్ మనకు ఈ వ్యాక్సినేషన్ సిద్ధాంతాన్ని తీసుకుంటే ఫస్ట్ మనం ఓల్డ్ పీపుల్ మీద ఎక్కువ కేర్ చేసాము. ఇప్పుడు 45+ వాళ్ళపైన ఎక్కువ వ్యాక్సినేషన్స్ అవి ఇస్తున్నాం కాబట్టి ఇంకా తక్కువ ఇమ్యునైజేషన్ ఉండేది, తక్కువ కొంచెం వల్నరబుల్ పాపులేషన్ అని ఉంటే ఈ పాపులేషన్ ఉంటుంది అనమాట. సో వైరస్ కొంచెం మాడిఫై చేసుకుని వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉండేదానికి ఆస్కారం ఉండవచ్చు అనేది ఒక అంచనా. అది ట్రూ కూడా అయి ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్. సైంటిస్ట్ అనేది ప్రిడిక్ట్ చేసినప్పుడు మనం ప్రిపేర్ అయి ఉండడం చాలా వరకు అదే జరుగుతుంది, లేదా అది జరగదు అనేది కాదు. బట్ అలా జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనేది మనం టేక్ హోమ్ మెసేజ్ అనమాట. హర్ష గారు, మీరు చెప్పినట్లు ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ థెరపీ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా వ్యాక్సినేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో అమెరికా లాంటి దేశంలో ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఎలా కొనసాగుతుంది? సో అమెరికా కూడా ఒక కొత్త సెట్ బ్యాక్స్ ఉన్నప్పటికీ స్టార్టింగ్ లో, బట్ ఈ అవుట్ బ్రేక్స్ ఏదైనా కానీ మనం డీల్ చేసేటప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి హర్ష గారు. ఫస్ట్ డయాగ్నోసిస్, అవైలబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా పాస్ ఆన్ చేస్తే క్లియర్ గా అందరికి ఇన్ని కేసులు ఉన్నాయి, మీ ఏరియాలో ఇంత ఉంది, ఇలా ఉన్నాయని చేస్తే వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడడానికి కానీ, లేదా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడానికి కానీ, లేదా ఎవరైనా అథారిటీస్ తక్కువ కన్స్ట్రక్టివ్ డెసిషన్స్ తీసుకునేదానికి కానీ ఉపయోగపడతాయి అనమాట. ఆ ప్రక్రియ చాలా పగడ్బందీగా జరిగింది ఇక్కడ. సో అదొకటి. ఈ వ్యాక్సినేషన్ అనేది అరౌండ్ 40, ఇప్పుడు ఈ రోజుకి 45 to 46% పీపుల్ కి సెకండ్ డోస్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఫస్ట్ డోస్ అట్లీస్ట్ ఒక్క డోస్ తీసుకున్న వాళ్ళు అరౌండ్ 58
60కి దగ్గరలో ఉన్నారనమాట. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 20-25% చిల్డ్రన్ అనుకున్నప్పటికీ వాళ్ళని పక్కకు తీసిన ఒక అట్ ద మోస్ట్ 15-20% పీపుల్ దే మే నాట్ ఈవెన్ కమ్ టు వ్యాక్సిన్ అనమాట. సో ఓవరాల్ గా మనం వ్యాక్సిన్ ఇవ్వగలిగేది 60-65%. అంటే వీఆర్ రీచింగ్ అవుట్ టు ద క్యాప్. మాక్సిమం అనుకున్న టార్గెట్ రీచ్ అవడానికి వచ్చేసింది దాదాపుగా. ఇది ప్రూవ్ అయిన ఇక్కడే కాదు, ఇజ్రాయెల్ తీసుకున్నా, న్యూజిలాండ్ తీసుకున్నా, లేదా సింగపూర్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా ఇమ్యునైజేషన్ చేయడం ఒక్కటే మనకున్న ఏకైక మార్గం అనమాట. అది చేస్తూ దీన్ని కట్టడి చేయగలగడం. అంటే దీని స్ప్రెడ్ తగ్గించుకుంటూ పోతే మరలా ఈ వ్యక్తుల్లోకి ఈ 60% మంది ఎవరైతే వ్యాక్సినేషన్ అయ్యి ఇమ్యునైజేషన్ అయ్యారో వాళ్ళలోకి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ నీకు ఉండేది హార్డ్లీ 5% అనమాట. ఈ రోజుకి అంటే వ్యాక్సినేషన్ కి సంబంధించి కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు, అపోహలు కావచ్చు, ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విలేజ్ లో వాళ్ళు ఎక్కువగా దీనికి సంబంధించి భయపడుతూ ఉన్న, వెనకాడుతూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నాం సార్. సో వ్యాక్సినేషన్ గురించి ఉన్నాయి సార్ అవన్నీ హర్ష గారు. ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో అవగాహనలో అపోహలు కొంచెం ఎక్కువ పెరిగిన మాట వాస్తవం అనమాట. ఎందుకు అని అంటే ఇది చాలా ఫాస్ట్ గా ప్రక్రియ తీసుకున్నాం. మనం మామూలుగా ఇప్పుడు మీరు చూసారంటే ఒక 15 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు ఒక వ్యాక్సిన్ కంప్లీట్ అప్రూవల్ రావడానికి, ఎందుకంటే హ్యూమన్స్ లో ఫస్ట్ మనము డిఫరెంట్ ఫేజెస్ ని నిర్ణయించుకుంటాం అనమాట. సేఫ్టీని చూడడానికి, ఎఫికసీ చూడడానికి, రెండింటిని కలిపి చూడడానికి, దెన్ లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీని చూడడానికి. ఇవి phase 1 to మనం phase 4 దాకా కూడా ఇవి స్పాన్ అయి ఉంటాయి అనమాట ఈ ట్రయల్స్. ఒక్కొక్క ట్రయల్ ఒక పర్పస్ ఒక్కొక్క రకంగా చూస్తూ ఉంటాం. కానీ వీటిలో చాలా వరకు కంబైన్ చేసుకుని మనం అన్ని సేఫ్టీ, ఎఫికసీ చాలా వరకు చూసాం అనమాట. దీని ద్వారా ఏమైందంటే చాలా మందిలో కొంత అపనమ్మకం అనకూడదు కానీ కేర్ఫుల్నెస్ అనేది ఒక రావడం ఒకటి, తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ అనేది కొంత స్ప్రెడ్ అయింది అనమాట. బట్ ఓవరాల్ గా మనం చూసేది ఏంటంటే ఈ రోజుకి ఇప్పటికి చూసుకుంటే చాలా ఏజెన్సీస్ దీనిపైన చాలా దూరదృష్టితో చాలా క్లియర్ గా చూస్తున్నాయి అనమాట. ముఖ్యంగా మన ఓపెన్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ, అమెరికా కానీ, ఇటువంటి కంట్రీస్, ఇప్పుడు యూకే, యూరోప్ లో ఉన్న వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ చాలా ఓపెన్ ఫోరం లో ఉన్నాయి. ఇప్పుడు డేటా అవైలబుల్ ఉంది, ఎవరికి ఇచ్చారు, వాళ్ళ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఏంది, క్లినికల్ డేటా ఎలా ఉంది, వాళ్ళలో సేఫ్టీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఎఫికసీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవన్నీ ఓపెన్ ఫోరం లో చేసి చాలా క్లియర్ గా అనలైజ్ చేశారనమాట. సో అందువల్ల మనకు అపోహలు ఇటువంటివన్నీ తొలగించుకోవడం మంచిది. వ్యాక్సిన్స్ అన్ని అప్రూవల్ అయినాయి అన్ని కూడా చాలా సేఫ్ అని నిర్ధారించబడినాయి అనమాట. ఎఫికసీ లెవెల్కి వచ్చేసరికి కొంచెం అటు ఇటు అవుతుంది. కొన్ని వ్యాక్సిన్స్ 92-93% కూడా రియల్ టైమ్ సిచ్యువేషన్ లో, నాట్ ఓన్లీ అవుట్ ఆఫ్ ది ట్రయల్ తర్వాత జరిగిన డేటాను చూసుకున్నా కూడా 90 దాకా ఉంది. మన ఇండియాలో అయితే 80% అటు ఇటుగా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అందువల్ల మనము నమ్మి అందరిని తీసుకోమనేది నా మనవి. యాక్చువల్ గా కరోనా ఇప్పటికే సోకిన వారికి సంబంధించి వ్యాక్సినేషన్ అమెరికాలో ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ ఇండియాలో ఈ పరిస్థితులను బేరేజ్ వేసుకుంటే ఏం చెప్తారు? వ్యాక్సిన్ లో మనం ఏం చేస్తామంటే మనం కొన్ని పార్ట్స్ యాడ్ చేస్తాం. ఏవి ఇమ్యూన్ స్టిమ్యులేటర్స్ అంటాము, లేదా అడ్జువెంట్స్ అంటాము, ఇటువంటి కొన్ని యాడ్ చేస్తాం. దాని యొక్క పర్పస్ ఏంటి అంటే నీకు ఒకటి క్విక్ గా యాంటీబాడీస్ జనరేట్ చేయడము, తర్వాత ఒక రకమైనటువంటి ఇమ్యూన్ మెమరీని క్రియేట్ చేసుకోవడము, లేదా ట్రిగ్గర్ చేయడం. అలాంటి సెల్స్ కొన్ని ఉంటాయి అనమాట, ఇమ్యూన్ సెల్స్, పి సెల్స్ అని, అటువంటి వాటిని కరెక్ట్ గా ట్రిగ్గర్ చేయడము. అటువంటి యొక్క పర్పస్ అనమాట ఈ వ్యాక్సిన్స్ లో మిక్స్ లో ఉండేటువంటి పర్పస్. ఇవి నీకు రియల్ ఇన్ఫెక్షన్స్ లో ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, నీకు వచ్చిన ఇమ్యూనిటీ డ్యూరబిలిటీ ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఒకటి, దెన్ ఈజ్ ఇట్ వైడ్ స్ప్రెడ్ వైరస్ అగేన్స్ట్ గా ఇవి వర్క్ చేస్తున్నాయా లేవా అటువంటి స్టడీ ఉండదు. అందుకని మనకు యాజ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ లేకుండా ఉండడం కోసం వ్యాక్సిన్ తీసుకోవడము ఇంపార్టెంట్ అనమాట. మరి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నష్టం ఏంటి, తర్వాత దానివల్ల ఎంత ఉపయోగం అని అంటే నష్టం ఏమీ లేదు దానివల్ల. సో ఎనీ టైం నా ఉద్దేశంలో 2 వారాల నుంచి 4 వారాల వరకు లోపు కానీ ఆ తర్వాత కానీ ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వారు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. అప్పుడు వారు సంపూర్ణ ఇమ్యునైజేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటే అది ఓన్లీ బూస్ట్ అవుతుంది తప్ప నష్టమే లేదు ఇప్పుడుండే కాన్సెప్ట్ ప్రకారం. పాజిటివ్ హోప్ కోసం అంటే ఇప్పుడున్న పరిస్థితులు దూరం అయ్యి ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే రోజులు మళ్ళీ ఎన్ని రోజుల్లో ఎంతకాలం పడుతుంది అంటారు? సో మనము కొన్ని కంట్రీస్ ఉదాహరణ మనకు తీసుకుంటే వ్యాక్సిన్స్ అనేవి 100% వర్కౌట్ అవుతున్నాయి. దే ఆర్ ఓన్లీ ద హోప్ అండ్ దే ఆర్ వర్కింగ్.
సో లెట్ దట్ ఆ స్టేట్మెంట్ అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి ఉదాహరణే అమెరికా, ఇటలీ, అదర్ వేరే అదర్ కంట్రీస్ కూడా తీసుకున్న న్యూజిలాండ్ కానీ, ఇజ్రాయెల్ కానీ, లేదా ఇంకా సింగపూర్ కానీ చాలా మటుకు తక్కువ కేసులు ఉండేది. వ్యాక్సిన్ ప్రభావం వల్లనే అవి తక్కువ కేసులు ఉన్నాయి. దెర్ ఇస్ నో అదర్ వే. ఓకే, సో అది దాన్ని రీచ్ అవ్వడానికి ఇండియాని, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇండియాలోకి అప్లై చేస్తే, ఇండియాలో కావాల్సింది ఏంటంటే వ్యాక్సినేషన్. నో అదర్ ఆల్టర్నేటివ్ రైట్ నౌ. వ్యాక్సినేషన్ అండ్ వ్యాక్సిన్స్ ఏ రకంగా మనం తీసుకెళ్లాలి, అది పొలిటికల్ డెసిషన్. మన పొలిటికల్ పాస్లు మరి ఏ విధంగా వాళ్ళు దాన్ని ప్లాన్స్ ఎలా చేస్తున్నారు, దాన్ని నా ఉద్దేశంలో ఏంటంటే అన్నిటికీ పక్కన పెట్టిన దానిపైన వార్ పుట్ అంటే యుద్ధ ప్రాతిపదిక అంటాం కదా, ఒక మండలం, చిన్న మండల కేంద్రంగా చేసుకుని, మండలంలో ఇన్ని ఊర్లు ఉన్నాయి, ఈ ఊరి వరకు ఫస్ట్ డోస్ ఈ రోజు అయిపోయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అనే స్ట్రిక్ట్ ఒక మెజర్ తీసుకొని, ప్రజలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎవరికి ఏమున్నా కూడా ఇది మనకు మన దేశం కోసం చేస్తున్నాము, మీరు కొంత సాక్రిఫైస్, మీకు ఇష్టం లేకపోయినా కూడా, మీకు ఒకవేళ నష్టం అనిపిస్తున్నా కూడా మేము మెడికల్ సైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం అని వాళ్ళలో కొంత అవేర్నెస్ తీసుకురావడం, లేదా కొంత బలవంతం చేయడం, చిన్న బలవంతం. ఎందుకంటే మనము పోలీసులు బలవంతం అనేది చేయకుండా ఏది కొన్ని జరగవు. బలవంతం చేసైనా సరే ఒక చిన్న మండలాన్ని టార్గెట్ గా పెట్టుకొని, మండలంలో ఎంతమంది ఉన్నారు, మనకి ఎంత వ్యాక్సిన్స్ ఉన్నాయి, 1వ రోజు నుంచి 4వ రోజుకి ఈ మండలం అయిపించాయి, దాన్ని మూవ్ ఆన్ టు నెక్స్ట్ మండలం. ఈ రకంగా కానీ చేయకుండా ఉంటే, ఇప్పుడు ఈ 3వ వేవ్ అని వింటాము, మనోళ్ళు ఏంటంటే చాలా ఈజీగా, నేను ఇంటా ఉన్నా అంటే ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడం కాదు, బట్ వ్యాక్సినాలజీ లో ఉండి వైరస్ పైన పనిచేస్తుంటాడు. 3 నెలల్లో ఇండియాలో దాని సిస్టమ్ పాలసీని ఇంత స్ట్రాంగ్ విల్లిగా ఉంటే మన సీఎంలకి పిఎంలకి వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు ఏందో ఇయర్ ఎండ్ కి మనం పాసిబుల్ కాదు, నెక్స్ట్ ఇయర్ దాకా పాసిబిలిటీ ఉంటది, నెక్స్ట్ ఇయర్ కే మనం, అలాంటి వేగ్ స్టేట్మెంట్లు వాళ్ళలో ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్ లేదనే విషయం మనకు అర్థమవుతుంది. సో నేను కొంచెం బాధతో చెప్తున్నా, ఇది ఎవరు విమర్శగా తీసుకోవద్దని మాత్రమే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఈ కమిట్మెంట్ తీసుకోకపోతే, ఇది చిన్న మండలం లేదా ఏదో ఒకటి మండలమో లేకుంటే రూరల్ ప్లేసో, దీనిని మనం ఈ రోజు ఫస్ట్ డోస్ ఇవ్వాలి, సెకండ్ డోస్ కి నెక్స్ట్ 2 months లో ఇవ్వాలి, నో అదర్ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి అని వారికైనా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటే, ఐ థింక్ మనము చాలా బెటర్ షేప్ ఉంటామంటే అదొక్కటే మనకు ఉండే ఆల్టర్నేటివ్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సలహాలు సూచనలు అందించారు. కోవిడ్ పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకటే మంత్రదండం అని, వీలైనంత మేర ప్రజలు త్వరగా వ్యాక్సినేషన్ వేసుకుంటే గానీ ఈ మహమ్మారిని ఎదుర్కొనే ఆ పరిస్థితులు ఏర్పడవని డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. శ్రీహర్ష, ఈటీవీ భారత్.